మకర రాశికి సంబంధించినటువంటి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారం ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి కేతు యొక్క సంచారం ఒకటే ఉంది. ఈ వారం ఈ మకర సంక్రమణంతో రవి కూడా కలుస్తున్నాడు ఇక్కడ. కాబట్టి రవి కేతువుల యొక్క సమాగమం మకర రాశిలో ఏర్పడుతోంది. వ్యయంలో శని బుధులు, లాభస్థానంలో గురు శుక్రులు, తృతీయంలో కుజుడు, సప్తమంలో రాహు, ఈ రకమైన సంచారం కనపడుతోంది. ఈ రకమైన సంచారం జరుగుతున్నటువంటి సమయంలో మకర రాశికి ఏలినాటికి శనికి సంబంధించినటువంటి ప్రభావం ఉన్నా వీటి నుంచి బయటపడేదానికి ప్రత్యేకించి ఈ వారం దోహదపడుతుంది. కాబట్టి ఈ వారం మనకి దోహదపడే పరిహార ప్రక్రియలు ఏమిటో తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ వారం రవి మకరంలో ప్రవేశిస్తున్నాడు. మకర రాశి శనేశ్వరుడికి సంబంధించినటువంటి రాశి. ఇద్దరికీ శత్రుత్వం ఉంది. ఈ శత్రు సంబంధం అనేటువంటి రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆయన అష్టమాధిపతి అయ్యాడు. కాబట్టి సమస్తమైనటువంటి ఈ ఇబ్బందులు అంటే దీర్ఘకాలమైనటువంటి రోగాల నుంచి బయటపడాలంటే భాను సప్తమి అనేటువంటి ఈ విశేష పర్వదినం 13వ తారీఖున సంభవిస్తోంది. ఈ 13వ తారీఖున ఏర్పడుతున్నటువంటి భాను సప్తమి రోజున ఈ చిన్న చిన్న పరిహార ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. ఆ పరిహార ప్రక్రియ ఏమిటంటే భాను సప్తమి రోజున అంటే ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఏమిటంటే గోధుమల్ని 1.25 కేజీ గోధుమలు, ఎర్ర వస్త్రం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సౌరమణి లేకపోతే సన్ స్టోన్ అంటూ ఉంటాం, మాణిక్యం ఇవ్వగలిగినటువంటి వాళ్ళు మాణిక్యం, ఇవి తాంబూల దక్షిణాదులు పెట్టి బ్రాహ్మణులకు కనుక దానం కనుక ఇవ్వగలిగినట్టయితే గుళ్ళల్లో అది రాశికి సంబంధించినటువంటి సమస్తమైన దోషాల నుంచి బయటపడేస్తుంది. ప్రత్యేకించి మకర సంక్రమణం జరిగింది, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నటువంటి చేసినటువంటి అన్ని దానాలు కూడా పితృదేవతలకి విశేషమైనటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక పద ప్రాప్తికి సంబంధించి దోహదపడతాయి. ఇది శాస్త్రసమ్మతమైన విషయం. ఆ కారణం చేత మకర రాశి వారు చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి కనుమ రోజున తప్పనిసరిగా మినుములు అంటే గారెలకు సంబంధించినటువంటి లేకపోతే మినపసుని కానీ ఇటువంటివి కనుక తయారు చేయించినట్టయితే పంచి పెట్టగలగాలి. అంటే అనాథలకి కానీ ఇంకా లేకపోతే ఇతరత్ర ఈ వృద్ధాశ్రమాల్లో కానీ మినపసున్ని, మినపగారెలు ఇటువంటివి కనుక పంచిపెట్టగలిగినట్టయితే అంటే దాంట్లో మినప సున్నిలో బెల్లంతో కూడినటువంటి వస్తువు ఉంటుంది అది. కాబట్టి అది ఇటువంటి పదార్థాలు కనుక పంచగలిగినట్టయితే సంబంధించినటువంటి ఏలినాటికి సంబంధించినటువంటి దోషాలే కాకుండా మకర సంక్రమణానంతరం రవి మకరంలో సంచరించేటటువంటి సమయంలో వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ఆ కారణం చేత మకర రాశి వారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మకర రాశి వారికి ఇంకొక చిన్న విశేషమైనటువంటి సూచన కూడా కనబడుతోంది. ఏమంటే సంతానానికి కానీ లేకపోతే దగ్గర సమీపమైనటువంటి బంధువులకి, పిల్లలకి, యువకులకి వివాహ సమయం వీళ్ళ ద్వారా అయ్యే అవకాశం కనబడుతోంది. వివాహాన్ని నిశ్చయం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతే సంతానానికి పెళ్ళిళ్ళు చేయించి శుభకార్యాలకి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రక్రియని ఆరంభించిన లేకపోతే దానికి దోహదపడ్డా లేకపోతే అటువంటి ప్రక్రియకి సహాయపడగలిగిన ఇది సాఫల్యత వైపు దారితీస్తుంది. తద్వారా మకర రాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించడమే కాకుండా తదుపరి సంతానానికి కూడా అందించగలిగినటువంటి వాళ్ళు అవుతారు. కుంభరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ద్వితీయంలో కుజుడు, వ్యయంలో రవికేతువులు. మకర సంక్రమణానంతరం రవికేతువుల సంచారం మకరంలో జరుగుతూ ఉంటుంది. లాభంలో శని బుధులు, రాజ్యంలో గురు శుక్రులు, 6వ రాహు ఈ సంచారం జరుగుతోంది. ఈ సంచారాన్ని కనుక దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే వ్యయంలోకి వస్తున్నాడు సప్తమాధిపతి అయినటువంటి రవి, వ్యయంలో కేతువుతో కూడినటువంటి సంచారం జరుగుతోంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా కుంభరాశి వారు విశేషమైనటువంటి పుణ్య తీర్థాలకి, నారాయణ క్షేత్రాలకి అంటే తిరుమల, భద్రాచలం
ఇటువంటి శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి క్షేత్ర దర్శనం అనేటటువంటిది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. కుంభరాశి వారికి ఈ రకమైనటువంటి దివ్య క్షేత్ర దర్శనం ద్వారా అనేక రకాలైనటువంటి లాభాలు కలగటం అనేది సహజం. అవి ఎలాగో కలుగుతాయి. కాకుండా మనకున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని కనుక చూసినట్టయితే ద్వితీయంలో కుజుని యొక్క సంచారం, ఈ ద్వితీయంలో కుజుడు 6ంట రాహు యొక్క సంచారం, తద్వారా ఈ రకమైనటువంటి లాభంలో శని బుధుల యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి వాస్తవానికి ఏలినాటి శని ప్రభావం లేకపోయినా శనేశ్వరుని యొక్క కృప లభించాలి. అందుకోగలిగినటువంటి లాభాన్ని అందుకునే అవకాశం, అంటే సత్వరంగా అందుకునే అవకాశం భగవంతుడు ప్రసాదించాల. కారణం ఏంటంటే లాభంలో శనేశ్వరుని యొక్క సంచారం, రావాల్సినటువంటి లాభాలు కాస్త ఆలస్యంగా వస్తూ ఉంటాయి. ఇటువంటి దాని నుంచి బయటపడాలి అంటే శని త్రయోదశి 19వ తారీఖున శని త్రయోదశి ఒక పర్వదినం వీరికి అందుబాటులోకి వస్తుంది. కుంభరాశికి సంబంధించినటువంటి ఆ రాశ్యాధిపతి శనేశ్వరుడు. శనేశ్వరుడు ఈ రాశిని సంరక్షించాలి అంటే శని త్రయోదశి రోజున అభిషేకం, తైలాభిషేకం చేయించుకోగలిగితే బాగుంటుంది. మందపల్లి లాంటి క్షేత్రాల్లో తైలాభిషేకం కనుక నిర్వర్తించుకోగలిగినట్టయితే శని సంచరిత ఆ మందస్థితి నుంచి బయటపడవచ్చు. లాభంలో సంచరిస్తున్నాడు అంటే రావాల్సినటువంటి లాభాలు సకాలంలో అందకపోవటం అనేది అది కూడా దోషమే. వాస్తవానికి కుంభరాశికి సంబంధించినటువంటి దోషాలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ రావాల్సినటువంటి ఫలితాలను అందుకోకపోవటం కూడా ఒక దోషం కిందే పరిగణించాలి. ఆ రకంగా పరిగణించినట్టయితే శనేశ్వరునికి సంబంధించినటువంటి కృప పొందాల్సినటువంటి అవసరం ఉంది. వేణులో రవికేతువుల యొక్క సంచారం. కుంభరాశికి సంబంధించినటువంటి జాతకులు వివాహం అవ్వవలసిన వారైనా సరే, వివాహం చేయవలసిన వారైనా సరే, వీరికి ఈ రవికేతువుల యొక్క సంచారం జరుగుతున్న సమయంలో 13వ తారీఖున భానుసప్తమి అనే ఒక విశేష పర్వదినం వచ్చింది. ఈ పర్వదినం రోజు వీళ్ళకి ఏ రకమైనటువంటి ప్రక్రియ అవలంబించాలంటే దేవాలయంలో సూర్యనారాయణమూర్తి ఉన్న దేవాలయంలో కానీ, లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయానికి కానీ వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేసి అవకాశం ఉన్నవారు జిల్లేడు పువ్వుల్ని శివార్చనకి ఉపయోగించగలగాలి. ఉపయోగం స్వయంగా చేయలేకపోయినా కనీసం ఆ పురోహితునికి, దేవాలయ అర్చకునికి ఈ జిల్లేడు పువ్వులను అందించి శివార్చన కనుక చేయించుకోగలిగినట్టయితే, శివార్చన ద్వారా అంటే అర్కపుష్పాన్ని శివార్చనకి ఉపయోగించగలిగినట్టయితే కుంభరాశి వారికి అమృతతుల్యమైనటువంటి సమయం, రాబోయే సమయంలో విశేషమైన లాభంతో సహా అందుకోగలిగే అవకాశం ఉంది. ఇటువంటి మహత్తరమైనటువంటి సమయం వచ్చింది కుంభరాశి వారికి. 1 భానుసప్తమి, 2 శని త్రయోదశి, 3 సంక్రమణం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో 6ంట జరుగుతున్నటువంటి రాహు యొక్క సంచారం, ద్వితీయంలో జరుగుతున్నటువంటి కుజుని యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని స్వయంపాక దానం ఇవ్వటం, లేదంటే నాగాభరణంతో కూడినటువంటి నర్మదా బాణలింగ దానం, ఇది కూడా ఇవ్వగలిగినట్టయితే కుంభరాశి వారికి సమస్తమైనటువంటి దోషాలు పోయి సుఖకరమైనటువంటి, శాంతికరమైనటువంటి, పుష్టికరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు సాధించుకోగలుగుతారు. మీనరాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ రాశిఫలాలు తెలియజేసేటప్పుడు జన్మజాతక రీత్యా వ్యక్తిగతంగా ఉన్నటువంటి దశాంతర్దశల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రహ సంచారంతో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి చెప్పడం జరుగుతోంది. పంచమంలో రాహు యొక్క సంచారం, రాశిలో కుజుని యొక్క సంచారం, లాభంలో మకర సంక్రమణానంతరం రవికేతువుల యొక్క సంచారం, రాజ్యంలో శని బుధులు, భాగ్యంలో గురు శుక్రులు, ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది. ఈ సంచారాన్ని కనుక దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే మీనరాశి వారికి లాభప్రదంగా ఉండేదానికి అవకాశం మొత్తం 7 రోజులు, 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు. ఏ రకంగా లాభప్రదంగా ఉంటుందంటే 13వ తారీఖున భానుసప్తమి, 14వ తారీఖున భోగి, 15వ తారీఖున సంక్రాంతి, 16న కనుమ, 17 ముక్కనుమ, 18న కూర్మద్వాదశి, 19న శని త్రయోదశి. ఈ వారం అంతా కూడా ప్రతి నిత్యం అనునిత్యం సందడి చేసేటటువంటి మాత్రమైన పుణ్యప్రదమైన రోజులే. మీనరాశి వారికి పంచమంలో జరుగుతున్నటువంటి రాహు యొక్క సంచారం ద్వారా సంతానానికి సంబంధించినటువంటి దృష్టి దోషాలు, నరఘోష ఇత్యాదులు పోవాలి అంటే
భోగి మంటలు వేయాలి. పూర్వకాలంలో అనాదిగా వస్తున్నటువంటి మన సంప్రదాయం ఏమంటే సమస్తమైనటువంటి నరఘోషలు దృష్టి దోషాలు పోవటానికే భోగి మంటలు వేసేవారు. సాయంత్రం పూట భోగి పళ్ళు పోసేవారు పిల్లలకి. వచ్చిన ముత్తైదువులకి శనగలు దానం చేసేవారు. ఎందుకు చేసేవారంటే శనగల దానం ఎప్పుడు కూడా ప్రతి పేరంటంలోనూ శనగలు శుభప్రదం, శుభాన్ని సూచిస్తాయి. సంతానానికి అభివృద్ధి కావాలి అంటే శనగల దానం విశేషంగా లాభిస్తుంది. ఆ కారణం చేత ప్రతి పండగ, ప్రతి పర్వదినం రోజున ఆడవాళ్ళు చేసుకునేటువంటి ప్రతి దీని కార్యక్రమంలో కూడా పేరంటాలు పిలిచినా, ఈ బొమ్మల కొలువు పెట్టినా, పేరంటాలు పిలిచినా, ఏది చేసినా కూడా శనగలు ఇస్తూ ఉంటారు. శనగలు ఎందుకు ఇస్తారంటే పిల్లలు ఎక్కి రావాలని. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. శనగలు ఇచ్చే కారణం అది. ఈ భోగి రోజున శనగల్ని గనక పిల్లలకి దిష్టి తీసేసి చేసిన పంచమంలో జరుగుతున్నటువంటి రాహు యొక్క దృష్టి దోషాలని హరించాలంటే ఇది ఒక విశేషమైనటువంటి మార్గం. రెండవది, శనేశ్వరుని యొక్క సంచారం రాజ్యస్థానంలో, వృత్తి స్థానంలో జరుగుతోంది. కాబట్టి రావాల్సినటువంటి ప్రమోషన్లు అందుకోలేనటువంటి వారికి ఒక మహత్తరమైన అవకాశం అంటే 19వ తారీఖు శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజున రుద్రాభిషేకంతో కూడినటువంటి తైలాభిషేకం కనుక చేయగలిగితే శని సంచరిత అంటే వాస్తవానికి ఏలినాటి శని యొక్క ప్రభావం లేదు, అయినా సరే అంటే వృత్తి స్థానంలో జరుగుతున్నటువంటి శని యొక్క సంచారం కాబట్టి తద్వారా మనకి లాభాలని మనం పొందాలి అని అనుకుంటే వృత్తిపరమైన లాభాలు కేవలం శనేశ్వరునికి తైలాభిషేకం ద్వారా మనకు పొందగలుగుతాం. మీనరాశి వారికి ఇదొక మహత్తరమైనటువంటి అవకాశం. ఎందుకంటే శని త్రయోదశి ఏర్పడింది ఈ వారం. ఇంతేకాకుండా ఈ రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు కాస్త తీవ్రమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తున్నాడు. ఆ కారణం చేత ఈ ప్రభావం నుంచి బయటపడకపోతే మనం శత్రువులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వారం మకర సంక్రమణం రోజున నాగాభరణంతో కూడినటువంటి నర్మదా బాణలింగంతో సహా పగడదానం అంటే ప్రవాళదానం అంటాం దీన్ని. ప్రవాళదానం కనుక చేయాలి. స్వయం పాకదానంతో కూడి ప్రవాళదానం కనుక చేయించగలిగినట్టయితే రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుని యొక్క ఇబ్బందుల నుంచి బయటపడిపోవచ్చు. తద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఈ వారం మీనరాశి వారికి భగవంతుడు అందించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.